హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం లైబ్రరీ అంటే ఏంది, దాంతోపాటు మాడ్యూల్ ప్యాకేజీ లైబ్రరీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం డైరెక్టరీస్కి, ఫైల్స్కి, క్లాసెస్కి, ఫంక్షన్స్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డైరెక్టరీ యొక్క నేమింగ్ కన్వెన్షన్ చూద్దాం. సో డైరెక్టరీ అంటే మీకు తెలుసు కదా, పైథాన్ ప్యాకేజీ. సో మీరు ఎప్పుడైనా పైథాన్ ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ పైథాన్ ప్యాకేజ్ యొక్క నేమ్ వచ్చేసి లోవర్ కేసులో ఉండాలి. దాంతో పాటు అది షార్ట్ నేమ్గా ఇవ్వటానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు అండర్ స్కోర్స్ని అవాయిడ్ చేయండి. సో మీకు మ్యాండేటరీగా అవసరం అయితే అండర్ స్కోర్స్ పెట్టండి, కానీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. మీకు రియల్ టైంలో చూస్తే ఎక్కడ కూడా ప్యాకేజ్ నేమ్స్కి జనరల్గా అండర్ స్కోర్స్ ఉండవు, ఎందుకంటే వాటికి సాధ్యమైనంత వరకు షార్ట్ నేమ్ ఇస్తారు. మోర్ దాన్ వన్ వర్డ్ ఇవ్వటానికి కూడా ట్రై చేయరు. సో ఇప్పుడు మనం ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తాం? రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి పైథాన్ ప్యాకేజ్ అంటాం కదా. సో ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ అనేది లోవర్ కేసులోనే ఉండాలి. సపోజ్ మనం మాట్లాడుతుంది నేమింగ్ కన్వెన్షన్ గురించి కదా. సో ఇక్కడ సాధ్యమైనంత వరకు షార్ట్ నేమ్ ఇవ్వండి. ఇవ్వలేకపోతే ప్రతి వర్డ్ని సపరేషన్కి అండర్ స్కోర్ వాడుకోవచ్చు, బట్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. సో ఇక్కడ నాకు అవసరమైంది కాబట్టి ఆ ప్యాకేజ్ నేమ్లో అండర్ స్కోర్ ఇచ్చా. సో ఇది మస్ట్ అండ్ షుడ్, ఆ నేమ్ అనేది లోవర్ కేసులోనే ఉండాలి. ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైల్స్. సో ఫైల్స్ అంటే తెలుసు కదా, పైథాన్ మాడ్యూల్స్నే మనం ఫైల్స్ అంటాం. సో మీరు ఎప్పుడైతే ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తుంటారో దాన్ని మీరు మస్ట్ అండ్ షుడ్ లోవర్ కేసులోనే ఇవ్వాలి. సపోజ్ మీకిన మోర్ దాన్ వన్ వర్డ్ వస్తే రీడబిలిటీ కోసం అని ప్రతి వర్డ్ని సపరేషన్ కోసం అండర్ స్కోర్ వాడతాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే, మనం ఫైల్ నేమ్ అనేది ఆ ఫైల్లో రాసే కోడ్ను బట్టి మనం నేమింగ్ ఇవ్వాలి. సో మీరు రాసే కోడు ఆ ఫైల్ నేమ్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో మనం ఫైల్ నేమ్ చూడంగానే మనకు అర్థమైపోవాలి ఆ పైథాన్ ఫైల్లో ఏముంటది అనేది. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాము? ఇప్పుడు మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసాం కదా, నేమింగ్ కన్వెన్షన్. దీని దగ్గరికి వెళ్ళి పైథాన్ ఫైల్ అని ఇవ్వండి. సో ఇది లోవర్ కేసులోనే ఉంటుంది, నేమింగ్ కన్వెన్షన్ ఇన్ నేమింగ్ కన్వెన్షన్ పైథాన్. సో లోవర్ కేసులో ఇవ్వండి. దాంతో పాటు ప్రతి వర్డ్ కూడా అండర్ స్కోర్ ఇవ్వండి, రీడబిలిటీ బాగుంటుంది. సో ఈ ఫైల్ నేమ్ చూడగానే వాళ్ళకి అర్థమైపోవాలి, ఓకే ఈ ఫైల్లో దీని రిలేటెడ్ కోడ్ ఉంటుంది అనేది. సో అలా మీరు ఫైల్ నేము, మాడ్యూల్ నేమ్ని ఇవ్వండి. సో చూడంగానే అర్థమైపోయేటట్టు ఉండే నేమ్నే ఇవ్వండి, ఎలా పడితే అలా ఇవ్వమాకండి. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్. మనం పైథాన్లో క్లాసెస్ క్రియేట్ చేసేటప్పుడు వాటిని క్యామెల్ కేసులో ఇవ్వాలి. క్యామెల్ కేస్ అంటే ప్రతి వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ వచ్చేసి అప్పర్ కేసులో ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ. లేకపోతే మీకు పెప్8 ఎర్రర్స్ వస్తాయి. పెప్8 అంటే పైథాన్ కోడింగ్ స్టైల్ మెయింటైన్ చేసే దాన్ని పెప్8 అంటాం. సో అది మీరు ఫాలో అవ్వకపోతే మీకు వార్నింగ్స్ చూపిస్తుంది. వాటిని వార్నింగ్స్ అంటాం, వార్నింగ్స్ చూపించింది. సో దాంతోపాటు క్లాస్ నేమ్స్ అనేవి షార్ట్గా ఇవ్వండి, సింగిల్ వర్డ్లోనే. ఒకవేళ మోర్ దాన్ ఒక వర్డ్ ఇవ్వాల్సి వస్తే ఇలా ఇవ్వండి. డేటా ప్రాసెసర్. సో దీంట్లో డేటాలో డి అనేది అప్పర్ కేసులో ఉంటుంది, నెక్స్ట్ వర్డ్ ప్రాసెసర్లో పి అనేది అప్పర్ కేసులో ఉంటుంది. సో ఇది కూడా ఎలానో చూపిస్తాను చూడండి. సో క్లాస్ అనేదేమో కీవర్డ్. సో దీని నేమ్ ఇస్తున్నాం కదా, మై అనేది వర్డ్, మై క్లాస్ అని రాసి కోలను. సో నేను ఎంటీ క్లాస్ రాస్తున్నా కాబట్టి పాస్ అని ఇస్తున్నా. సో ఇలా రాయకుండా మీరుగిన క్యామెల్ కేస్ ఫాలో అవ్వకపోతే మనకి పెప్8 ఎర్రర్ వస్తుంది. చూడండి, దీన్నే వార్నింగ్ అంటాం. పెప్8 ఎర్రర్ని వార్నింగ్ అంటారు. సో క్లాస్ నేమ్ షుడ్ బి ఇన్ క్యామెల్ కేస్ కన్వెన్షన్. క్యామెల్ కేస్లోనే ఇవ్వాలి, మస్ట్ అండ్ షుడ్. సో మీరు ఫాలో అవ్వకపోతే మీకు పెప్8 ఎర్రర్స్ వస్తుంది, మీరు చేంజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా కోడింగ్ గైడ్ లైన్స్, మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి.
సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్లాసెస్ అనేవి నేమ్స్ మనం క్యామెల్ కేసులో ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ నేమ్స్. ఫంక్షన్ నేమ్స్ అనేవి జనరల్గా లోవర్ కేసులో ఇస్తాం. సో దాంతో పాటు మనకి మోర్ దాన్ వన్ వర్డ్ ఉంటే రీడబిలిటీ కోసమని ప్రతి వర్డ్ని కూడా అండర్ స్కోర్తో సపరేట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు ఫంక్షన్ నేమ్స్ లో మనం వెర్బ్ ఉండేటట్టు ఇస్తాం. అంటే వెర్బ్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ ఏం చేసిద్ది అనేది మనకి ఆ ఫంక్షన్ నేమ్ చూడంగానే అర్థమైపోయింది. ఎగ్జాంపుల్ సెండ్ ఈమెయిల్, సేవ్ రిపోర్ట్. సో ఇక్కడ వర్బ్స్ వాడాం కాబట్టి మనకి చూడంగానే ఆ ఫంక్షన్ ఏం చేసిద్ది అనేది కూడా అర్థమైపోయింది. సో ఈ నేమింగ్ కన్వెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. డెఫ్ సెండ్ ఈమెయిల్ అని ఇలా ఇస్తాను. సో ఇలా ఫాలో అయితే ఓకే. ఫాలో అవ్వకపోతే మనకి ఎర్రర్స్ వస్తుంది. క్యాపిటల్ లెటర్స్ లో అలా రాశారనుకోండి, సెండ్ ఈమెయిల్. సో మీకు పెప్పేట్ ఎర్రర్ వస్తుంది. ఫంక్షన్ నేమ్ షుడ్ బి ఇన్ లోవర్ కేసు. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇగ్నోర్ చేసిద్ది, కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ నేమ్ ఇస్తున్నాను. బై మిస్టేక్ నేను ఇగ్నోర్ ఎర్రర్ అని ఇచ్చాను. మీరు అలా ఇవ్వద్దు. ఎప్పుడైతే పెప్పేట్ ఎర్రర్ చూపించిద్దో అది చెప్పిన ప్రకారం చేంజ్ చేయండి, లేకపోతే అది కొన్ని సజెషన్స్ ఇచ్చిద్ది, ఆ సజెషన్స్ ని ఫాలో అవ్వండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఫంక్షన్ నేమ్స్ అనేవి లోవర్ కేసులోనే ఉంటాయి. సో మీరు కనుక ఇప్పటి వరకు చూస్తే ఫంక్షన్ నేమ్స్, డైరెక్టరీ నేమ్స్, ఫైల్ నేమ్స్ అనేవి లోవర్ కేసులో ఉంటాయి. క్లాస్ నేమ్స్ ఏమో మనకి క్యామెల్ కేసులో ఉంటాయి. సో మనకి వీటికి బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చేసి ఫస్ట్ వన్, బి డిస్క్రిప్టివ్. నేమ్స్ అనేవి డిస్క్రిప్టివ్ గా ఇవ్వండి సాధ్యమైనంత వరకు. సో అలా అని డిస్క్రిప్టివ్ గా రావట్లేదని బాగా లెంగ్తీగా కూడా ఇవ్వకూడదు. అది ఇంకొక ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. సో మీరు మరీ లెంగ్త్ ఎక్కువ ఇచ్చినా కానీ పెప్పేట్ ఎర్రర్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే నేమ్స్ అనేవి జనరిక్ గా ఇవ్వద్దు. లైక్ డేటా ప్రాసెస్ అని, డేటా అనేది ఒక వేరియబుల్ నేమ్ గా ఇవ్వద్దు. సపోజ్ మీరు ఏజ్ అనే ఒక వాల్యూని తీసుకోవాలనుకుంటే మీరు ఏజ్ అనే వేరియబుల్ నేమ్ తీసుకోండి. లేదా మీరు మార్క్స్ తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్స్కి డేటా అని ఇవ్వద్దు, మార్క్స్ అని ఇవ్వండి. సో మనకి వేరియబుల్ నేమ్స్ కానీ ఫంక్షన్ నేమ్స్ కానీ మీనింగ్ఫుల్గా చదివితే అర్థమయ్యేటట్టు ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. సో త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ మీరు సేమ్ నేమింగ్ కన్వెన్షన్ని ఫాలో అవ్వండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ కానీ, ప్రీ డిఫైన్డ్ డైరెక్టరీ నేమ్స్ కానీ, లైక్ ప్యాకేజ్ నేమ్స్ కానీ, మాడ్యూల్ నేమ్స్ కానీ ఇవ్వమాకండి. సో దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ మ్యాథ్ కానీ, జేసన్ కానీ ఆల్రెడీ ఉన్నాయి. సో వాటిని మళ్ళీ వాడుకోవద్దు, వేరే నేమ్స్ని ఇవ్వండి. ఇంకోటి వచ్చేసి మీకు ఆ నేమింగ్ కన్వెన్షన్ అనే దానికి లైక్ ఫైల్ నేమ్ అయినా, ఫంక్షన్ నేమ్ అయినా ఆ లెంగ్త్ అనేది ఉంటుంది. సో దాన్ని మించి ఇవ్వద్దు. ఓకే, సాధ్యమైనంత వరకు తక్కువ వర్డ్స్ లోనే కంప్లీట్ అయ్యేటట్టు ఇవ్వండి. సో మరీ లెంగ్తీగా ఇచ్చిన రీడ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రాక్టీసెస్, రియల్ టైంలో కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో మీరు ఫాలో అవ్వకపోతే మీకు పైథాన్ స్టైల్ గైడ్ పెప్పేట్ అనేది ఎర్రర్స్ ఇచ్చిద్ది. సో ఇవన్నీ మనం ఎందుకు ఫాలో అవుతాము? మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి, రీడ్ చేసుకోవడానికి, కోడ్ కూడా మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆల్వేస్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు ఫాలో ద నేమింగ్ కన్వెన్షన్ ఇన్ పైథాన్. సో మీకు డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో పైథాన్ నేమింగ్ కన్వెన్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇదండి ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతో పాటు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం పిప్ గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. ఇంతకుముందు కొంచెం కవర్ చేశాను. ఇప్పుడు డీటెయిల్డ్‌గా కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.